తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. అంబర్పేట్ పోలీసులు 2 చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి 2 స్నాచర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 32 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో చెంపాపేట్కు చెందిన కొవ్వాకుల మహేష్ అలియాస్ అలికేఫ్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. జైష్వాల్ గార్డెన్ ప్రాంతంలో బాధితుడితో జరిగిన వాగ్వాదం అనంతరం అతడి మెడలోని బంగారు గొలుసును లాక్కెని పరారైనట్లు పోలీసులు తెలిపారు. రెండో కేసులో ముత్యంపోయిన చందు ఆదిత్యను టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ బృందం అంబర్పేట్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి 20 గ్రాములు కరిగించిన బంగారం, నేరానికి ఉపయోగించిన సుజుకి యాక్సెస్ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. డీడీ కాలనీలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారైనట్లు విచారణలో తేలింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, నిఘా సమాచారంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో 2 నిందితులు నేరాలను అంగీకరించడంతో దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి ఐపీఎస్ పర్యవేక్షణలో అంబర్పేట్ పోలీసులు ఛేదించారు. ప్రజలు ఒంటరి ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, నిర్మానుష్య వీధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మా అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అండ్ ఇన్స్పెక్టర్ హఫీజ్ ఆధ్వర్యంలో మంచి నేరస్తులను పట్టుకోవడం జరిగింది. స్నాచింగ్ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. అట్లాగే దీంట్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఒక కేసులో టాస్క్ ఫోర్స్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోవకుంట్ల మహేష్ అనే వ్యక్తి మొన్న రోజు మన 5th నాడు మార్నింగ్ 3rd నాడు మార్నింగ్ 9:50 గంటలలో అతను చెత్త వేరుకునే టైంలో ఒక వ్యక్తి తన కారు తుడుచుకునే టైంలో ఆయన సౌండ్ పొల్యూషన్ టైంలో ఈ సౌండ్ పొల్యూషన్ వస్తూ ఉందని చెప్పి వాళ్ళు గొడవ సందర్భంలో అతని చైన్ను మన ఈ లక్ష్మీకాంత్ మహేంద్రకార్ అనే వ్యక్తి యొక్క చైన్ను మెడలో నుండి లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అతని నుండి మా క్రైమ్ టీము చాలా చాకచక్యంగా, అంటే ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ అది వెరిఫై చేస్తూ వాళ్ళ యొక్క అడ్రస్ను తీసుకుని వాళ్ళ అడ్రస్ను వెరిఫై చేసి ఆటో ఎటు నుంచి వచ్చింది, ఎటు నుంచి పోయింది అని వెరిఫై చేసి అతన్ని ఈరోజు మార్నింగ్ అలికేఫ్ దగ్గర ఈ కొవ్వకుల మహేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. అతని నుంచి 12 గ్రాముల చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లాగే మొన్న 2nd నాడు 12:20 సమయంలో రత్నమాల నూరి అనే వ్యక్తి, ఆమె డీడీ కాలనీలో ఉంటుంది. ఆమె షాపింగ్ వెళ్ళి ఇంటికి వెళ్ళే టైంలో ఒక అతన్ని మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి ఆమె వెనుక నుంచి వచ్చేసి చైన్ లాక్కొని పోవడం జరిగింది. దాదాపు